రంగారెడ్డి జిల్లా ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ వెంకన్న ఇంటి మీద ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లో 2 చోట్ల, నిజామాబాద్, సూర్యాపేటతో పాటు మొత్తం 6 చోట్ల తనిఖీలు చేస్తున్నారు. కృషినగర్లో 3 అంతస్తుల బిల్డింగ్, 2.5 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, బ్యాంకు లాకర్లు, భూముల డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఇప్పటిదాకా 40 కోట్లకు పైగా అక్రమాస్తుల్ని గుర్తించారు. ఇంకో దిక్కు వెంకన్న సొంతూరు సూర్యాపేట కావడంతోటి అక్కడున్న ఆయన తండ్రి సోదరుడి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే వెంకన్నతో తనకు బంధుత్వం తప్ప ఆర్థిక సంబంధాలు లేవంటున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పుడున్న ఆస్తి తన సొంతంగా సంపాదించుకున్నట్లు చెప్తున్నారు. ఇంకో దిక్కు వెంకన్న సొంతూరు సూర్యాపేట కావడంతోటి అక్కడున్న ఆయన తండ్రి సోదరుడి ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయన్నారు. అయితే వెంకన్నతో తనకు బంధుత్వం తప్ప ఆర్థిక సంబంధాలు లేవంటున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పుడున్న ఆస్తి తన సొంతంగా సంపాదించుకున్నట్లు చెప్తున్నారు. మాకైనా ఎలాంటి లావాదేవీలు లేవు. ఆయన వర్క్ అయినా నీ అన్న వర్క్ మాకు డైరీ ఫామ్ కానీ గుడ్ బిజినెస్ చేయటం, మామూలుగా రియల్ ఎస్టేట్లో బ్రోకర్ పని ఇక్కడెక్కడ మాట్లాడి పెట్టడం ఇలాంటివి తప్పితే నా స్వాజితం తప్పితే దాంట్లో ఆయనకు నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ఆయన పేరు మీద మా ఇంట్లో ఏం లేదు. సహాయ సహకారులు ఇక్కడ రూపాయి తీసుకోలేదు. నేను ఇక్కడ మాకు గేదెలు ఉంటాయి, దగ్గర 20-25 గేదెలు ఉండేమన్నట్టు దాకా ఇప్పుడు 10 గేదెలు. వాటి మీద కానీ ట్రాక్టర్ ఉంది, లోన్ తెచ్చి ఫైనాన్స్ తెచ్చి ట్రాక్టర్ తీసుకున్నాం, లోన్ పెట్టేసి లారీ తీసుకున్నాం. ఇవన్నింటినీ మీ స్వాజితం కష్టపడి చేసుకునే తప్పితే ఆయనకు మాకు ఎలాంటి సంబంధాలు లేవు. డిఎస్పీ గారు మెయిన్ హౌస్ అంటే వెంకన్న గారి ఇంట్లో హైదరాబాద్లో సోదాలు నిర్వహిస్తూ మాకు వాళ్ళ తండ్రి మరియు సోదరుడు లింగయ్య మల్లయ్య వాళ్ళు ఇక్కడ ఉంటారు సూర్యాపేటలో. వాళ్ళకు సామిల్లు ఉంటుంది, సామిల్లు నడిపిస్తూ ఉంటారు. దాన్ని వెరిఫై చేసి వాళ్ళకు సంబంధించిన ఆస్తులు కానీ వాళ్ళు దానికి సంబంధించిన లావాదేవీలు కానీ ఏమైనా ఉంటే దాన్ని సేకరించడానికి కానీ వచ్చినాము. మాకేమైనా లభ్యమైతే ఇవన్నీ ఏసీబీ కోర్టులో వాళ్ళకి సమర్పిస్తాం. అటు నిజామాబాద్ జిల్లాలో వెంకన్న మామ ఇంట్లో కూడా ఏసీబీ అధికారులు సోదాలు చేసిండ్రు. కిరాయి ఇంటితో పాటు సొంతంగా కట్టుకున్న ఇంట్లో తనిఖీలు చేశారు. ఇప్పటిదాకా 23 ఎకరాలకు సంబంధించిన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయన్నారు ఏసీబీ అధికారులు. ఫ్యాక్టరీస్ రంగారెడ్డి ఇతను ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించాలని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మీద అతని మీద కేసు రిజిస్టర్ చేయడం. దానిలో భాగంగా ఈ రోజు నిజామాబాద్లో వాళ్ళ అత్తగారిల్లు గడ్డం నారాయణ గారి ఇంటికి వచ్చి సోదాలు చేస్తున్నాం. ఈ ఇంట్లో అతనికి సంబంధించిన ఆస్తులు, విలువైన పత్రాలు, భూములకు సంబంధించిన పత్రాల గురించి మిగతా ఎలాంటి ఆయన ఆస్తులకు సంబంధించిన విషయాలు ఏమంటే వాటి గురించి మేము వెతుకుతున్నామండి. ఈ సర్చింగ్లో భాగంగా సర్చెస్ కొనసాగుతున్నాయండి. ఇప్పుడు దాదాపు కొన్ని 25 ఎకరాల భూమికి సంబంధించిన డాక్యుమెంట్స్ దొరికినాయండి. 2 బ్యాంక్ లాకర్స్ కీస్ కూడా దొరికినాయి. అవన్నీ సర్చ్ చేస్తామండి. తెలిసిన తర్వాత సాయంత్రం కానీ మీకు క్లియర్గా